హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఓల్ సిటీ స్టైల్. ఈరోజు రెసిపీ టేస్టీ ఆనియన్ పరాటా అండి. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే ఆనియన్ పరాటా. మనకి ఏం తినబుద్ధి కానప్పుడు ఈజీగా చేసుకునే ఈ ఆనియన్ పరాటా చాలా బాగుంటుంది. ముందుగా నేను 2 ఉల్లిగడ్డలని పెద్ద సైజు తీసుకున్నాను. వీటిని సన్నగా తరిగేసి 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, చిటికెడు పసుపు, రుచికి తగినంత కారం, 1 స్పూన్ నువ్వులు, అలాగే కస్తూరి మేతి అవి కూడా 1 స్పూన్ వేసాను. అలాగే ఇందులో కొద్దిగానే సాల్ట్ వేసాను. వేసి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది సాల్ట్ వేసాం కదా, మనం మంచిగా మసాలా మిక్స్ చేసేటప్పుడు ఆనియన్స్ వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది కొంచెం బైండింగ్గా రావాలి అనుకుంటే ఇందులోకి సరిపడినంత శనగపిండిని యాడ్ చేయండి. నేను ఇక్కడ 2 స్పూన్లంత శనగపిండిని యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేశాక ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసాం కదా, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం సుమారు 2 ఆనియన్స్ని తీసుకున్నాం కాబట్టి 1 కప్పు గోధుమ పిండిని, అలాగే 1 స్పూను నెయ్యి లేదా నూనె వేసి కొద్దిగా ఉప్పు వేసి మంచిగా కలిపేసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. మనం అచ్చం బొబ్బట్లు చేసుకుంటాం కదా, అంతే విధంగా కొంచెం ముద్ద పిండిని తీసేసుకొని ఇలా వెడల్పుగా పరుచుకొని ఇలా స్టఫింగ్ ఆనియన్ ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, దీన్ని స్టఫ్ని ఫిల్ చేసేసుకొని ఈజీగా మూసేసి కవర్ మంచిగా మూసేసి పిండి ముద్దలాగా ఒకసారి రోల్ చేసేసుకొని అటు ఇటు పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల ఎక్కడ కూడా విరిగిపోవండి. మనం సన్నగా తరిగాం కదా ఆనియన్, అలాగే శనగపిండి కూడా వేసాం కాబట్టి ఎక్కడ కూడా ఇది విరిగిపోదు. మంచి చపాతీలాగానే వచ్చేస్తుంది. స్టఫింగ్ కూడా నిండుగా ఉంటుంది. సో సైజు చిన్నగా పెద్దగా అనేది మీరు తీసుకునే పిండి ముద్దను బట్టి చేసుకోండి. అంతేనండి, సింపుల్ ఆనియన్ పరాటా. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని వేడి పెనం పైన అటు ఇటు కలుపుతూ మీకు నచ్చిన ఆయిల్ లేదా నెయ్యితోని కానీ బటర్తోని కానీ ఆయిల్ రుద్దుకుంటూ మిగతావన్నీ కూడా ఇలాగే వేయించేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ ఆనియన్ పరాటా. సింపుల్ అండి, పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. మనం వేయిస్తున్నప్పుడే ఆనియన్ కూడా వేగిపోతుంది ఈ పిండి లోపలికి. పచ్చిగా అనేది ఎక్కడ కూడా ఉండదు. సో ఈజీగా తినేయగలుగుతారు. పిండిలో సాల్ట్ వేసాం కాబట్టి స్టఫింగ్లో కూడా సాల్ట్ కొద్దిగా ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా సరిపోతుంది. చప్పగా అనేదే ఉండదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లోకి అయితే చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఓకేనండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.